రాకేష్ మాస్టర్‌తో మీకు ఎటువంటి అనుబంధం ఉండేది అసలు? ఒక అంటే తండ్రి కూతురు ఎలా ఉంటారో అలా ఉండేవాళ్ళం అన్నమాట మేము యాక్చువల్‌గా. రాకేష్ మాస్టర్ గారు 5 సంవత్సరాల నుంచి తెలుసు నాకు. యాక్చువల్‌గా నేను 'సైరా' మూవీ చేసేటప్పుడు ఆయన ఇన్స్పిరేషనే నేను. ఆయనలాగా ఉండాలి, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఎలా గౌరవించాలి, ఎలా ఉండాలి అని ఆయన దగ్గర నేర్చుకున్న విద్యే నేను. ఎంతో మందికి రాకేష్ మాస్టర్ అసల చాలా అవకాశాలు ఇచ్చారు. ఎంతో మందిని ప్రోత్సహించారు. మీకు ఎటువంటి ప్రోత్సాహం అందింది రాకేష్ మాస్టర్ అంటే నుంచి? అంటే సపోర్ట్‌గా అనమాట. అమ్మ మాధురి ఒక ట్రాన్స్‌జెండర్ అయ్యుండి, నేను చూసిన హీరోయిన్‌ల కంటే అందంగా ఉన్నావు నువ్వు. ఇలానే మెయింటెనెన్స్ చేయి, మంచిగా ఉండు, ఒక మంచి రోల్ చేయని సపోర్ట్ చేసేవాళ్ళు, బ్లెస్ చేసేవాళ్ళు. నాకు అదే ఒక వరం అనుకునేదాన్ని. అంటే నేను మాస్టర్ గారు ఇలా 'సైరా' మూవీలో సెలెక్ట్ అయ్యానంటే నువ్వు తప్పకుండా చేస్తావమ్మా అని అనేవాళ్ళు. చేశాను. ఈరోజు ఒక 4, 5 సినిమాలు చేశానంటే ఆయన ఇన్స్పిరేషను, ఆయన దీవెనలు అనమాట. ఆయన అకాల మరణం మీకు ఎలా అనిపించింది అసలు? సడన్గా అంటే నేను యాక్చువల్గా అదే రోజు మా నాన్న సంవత్సరికం, నేను ఊర్లో ఉన్నా రాయలసీమలో. సడన్గా చూస్తే షాక్. ఏంది రాకేష్ మాస్టర్ గారు అంటే నేను ఆ రోజు మా నాన్న సంవత్సరికం ఉన్నా కానీ నేను ఏడవలేదు యాక్చువల్గా. ఆ రోజు చాలా ఏడ్చాను, పక్కన పోయి ఏడ్చాను. మా ఫ్యామిలీకి తెలియకూడదని పక్కన పోయి చాలా ఏడ్చాను. ఉన్నప్పుడు మనము ఆయన మీద లేని నింద వేసాము, తిట్టాము, ఏం చేసాము, వాట్ ఎవర్ అది. ఆయన లేనప్పుడు ఆ విలువ ఏంటో అందరికీ తెలుసు. అందుకే కదండి ఇంతమంది వచ్చారు. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన వాళ్ళని తిట్టాడు, వీళ్ళని తిట్టారు, ఆయన ఇట్లా ఇట్లా అని అన్నారు. ఈరోజు ఇంతమంది ఎందుకు వస్తారండి? భోజనాల దగ్గర తోసుకుంటున్నారు, నేనా ఫస్ట్ నువ్వా అని. ఇంతమంది ఆయనకి ఎంతోమంది ఆయన అన్నదానం చేశారు. ఈరోజు ఆయన 11 రోజులకి ప్రతి ఒక్కరు వచ్చి భోజనాలు చేస్తున్నారు. అంటే ఆయనతో మీరు ట్రావెల్ చేశారు కదా, ఆయనకి ఇష్టమైన ఆహారం ఏంటి? అది ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేశారు. డైట్లో ఉన్నప్పుడు మజ్జిగ అంటే నీళ్ళు ఎక్కువ కలుపుకొని నిమ్మరసం పిండుకొని చికెన్ అంటే బాయిల్ చేసింది అంటే ఆయనకు చాలా ఇష్టం. నాకు తెలిసిన వరకు ఆయన ఎక్కువ అదే మెయింటైన్ చేసేవాళ్ళు. మళ్ళీ కొంచెం అంటే ఈ మత్తుకి అలవాటు అయినప్పుడు ఆయనకి జామ పండ్లు, యాపిల్స్, పప్పయ్య అవి చాలా ఇష్టం. సరే ఆహారం లేక అట్లా అనమాట, చాలా అనమాట. అది అనమాట అండి. ఒక అంటే తండ్రి కూతురు ఎలా ఉంటారో అలా ఉండేవాళ్ళం అన్నమాట మేము యాక్చువల్గా. రాకేష్ మాస్టర్ గారు 5 సంవత్సరాల నుంచి తెలుసు నాకు. యాక్చువల్గా నేను 'సైరా' మూవీ చేసేటప్పుడు ఆయన ఇన్స్పిరేషనే నేను. ఆయనలాగా ఉండాలి, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఎలా గౌరవించాలి, ఎలా ఉండాలి అని ఆయన దగ్గర నేర్చుకున్న విద్యే నేను. ఎంతో మందికి రాకేష్ మాస్టర్ అసలు చాలా అవకాశాలు ఇచ్చారు. ఎంతో మందిని ప్రోత్సహించారు. మీకు ఎటువంటి ప్రోత్సాహం అందింది రాకేష్ మాస్టర్ నుంచి? అంటే సపోర్ట్గా అనమాట. అమ్మ మాధురి ఒక ట్రాన్స్‌జెండర్ అయ్యుండి, నేను చూసిన హీరోయిన్ల కంటే అందంగా ఉన్నావు నువ్వు. ఇలానే మెయింటెనెన్స్ చేయి, మంచిగా ఉండు, ఒక మంచి రోల్ చేయని సపోర్ట్ చేసేవాళ్ళు, బ్లెస్ చేసేవాళ్ళు. నాకు అదే ఒక వరం అనుకునేదాన్ని. అంటే నేను మాస్టర్ గారు ఇలా 'సైరా' మూవీలో సెలెక్ట్ అయ్యానంటే నువ్వు తప్పకుండా చేస్తావమ్మా అని అనేవాళ్ళు. చేశాను. ఈరోజు ఒక 4, 5 సినిమాలు చేశానంటే ఆయన ఇన్స్పిరేషను, ఆయన దీవెనలు అనమాట. ఆయన అకాల మరణం మీకు ఎలా అనిపించింది అసలు? సడన్గా అంటే నేను యాక్చువల్గా అదే రోజు మా నాన్న సంవత్సరికం, నేను ఊర్లో ఉన్నా రాయలసీమలో. సడన్గా చూస్తే షాక్. ఏంది రాకేష్ మాస్టర్ గారు అంటే నేను ఆ రోజు మా నాన్న సంవత్సరికం ఉన్నా కానీ నేను ఏడవలేదు యాక్చువల్గా. ఆ రోజు చాలా ఏడ్చాను, పక్కన పోయి ఏడ్చాను. మా ఫ్యామిలీకి తెలియకూడదని పక్కన పోయి చాలా ఏడ్చాను. ఉన్నప్పుడు మనము ఆయన మీద లేని నింద వేసాము, తిట్టాము, ఏం చేసాము, వాట్ ఎవర్ అది. ఆయన లేనప్పుడు ఆ విలువ ఏంటో అందరికీ తెలుసు. అందుకే కదండి ఇంతమంది వచ్చారు. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన వాళ్ళని తిట్టాడు, వీళ్ళని తిట్టారు, ఆయన ఇట్లా ఇట్లా అని అన్నారు. ఈరోజు ఇంతమంది ఎందుకు వస్తారండి? భోజనాల దగ్గర తోసుకుంటున్నారు, నేనా ఫస్ట్ నువ్వా అని. ఇంతమంది ఆయనకి ఎంతోమంది ఆయన అన్నదానం చేశారు. ఈరోజు ఆయన 11 రోజులకి ప్రతి ఒక్కరు వచ్చి భోజనాలు చేస్తున్నారు. అంటే ఆయనతో మీరు ట్రావెల్ చేశారు కదా, ఆయనకి ఇష్టమైన ఆహారం ఏంటి? అది ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేశారు. డైట్లో ఉన్నప్పుడు మజ్జిగ అంటే నీళ్ళు ఎక్కువ కలుపుకొని నిమ్మరసం పిండుకొని చికెన్ అంటే బాయిల్ చేసింది అంటే ఆయనకు చాలా ఇష్టం. నాకు తెలిసిన వరకు ఆయన ఎక్కువ అదే మెయింటైన్ చేసేవాళ్ళు. మళ్ళీ కొంచెం అంటే ఈ మత్తుకి అలవాటు అయినప్పుడు ఆయనకి జామ పండ్లు, యాపిల్స్, పప్పయ్య అవి చాలా ఇష్టం. సరే ఆహారం లేక అట్లా అనమాట, చాలా అనమాట. అది అనమాట అండి.